సనత్ నగర ప్రాంతంలో ఉన్న టిమ్స్ ఇవాళ ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ నుంచే ట్రయల్ రన్ నడుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ సనత్ నగర్లో ప్రారంభోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ నుంచి హాస్పిటల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుందని నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ ప్రకటించారు. ట్రయల్ రన్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ డయాగ్నోసిస్ సేవలు అందిస్తారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ వంటి 22 విభాగాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. హాస్పిటల్లో లభించే సేవలు, ట్రయల్ రన్ జరుగుతోన్న తీరును టీవీ9కి వివరించారు నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్. ఆ వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి సనత్ నగర్ టీమ్స్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి అతి త్వరలో అందుబాటులో రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే ట్రయల్ రన్ కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. అసలు ఎట్లాంటి ట్రయల్ రన్ జరుగుతుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉండబోతున్నాయి, నోడల్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పేషెంట్స్ కోసం ఒక స్వర్గధామం లాంటి ఒక హాస్పిటల్ రెడీ అయిపోయింది. ఎన్ని డిపార్ట్మెంట్స్తో ఇప్పుడు ట్రయల్ రన్ స్టార్ట్ అయింది? అంటే 22 డిపార్ట్మెంట్స్తో ట్రయల్ రన్ ఈరోజు స్టార్ట్ అయిందండి. ఇది రోజు 9 to 11 వరకు ఉంటుంది. కానీ పేషెంట్లు ఎక్కువ వస్తే మాత్రం అది మేము ఎక్స్టెండ్ చేసుకుంటాము. ఆ 22 డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు దాదాపు ఒక 100 మంది డాక్టర్ల వరకు ఉన్నారు. సో మేము ప్రస్తుతం ఈరోజు ఒక 35-40 మెంబర్స్. ఇక రోజుకి పెరగవచ్చు. ఆ పెరిగిన దాన్ని బట్టి మేము దాని ప్రకారంగా మేము మ్యాన్ పవర్ కానీ వసతులు కానీ అన్నీ సమకూర్చుకుంటాం. 22 డిపార్ట్మెంట్లో ఎలాంటి డిపార్ట్మెంట్స్, అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్తో ఉన్నాయా, లేకపోతే ఓన్లీ ఓపీ వరకే సేవలు అందుతాయా? ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ అని తెలిస్తే ఎట్లాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి అందిస్తారు? ప్రస్తుతం ప్యూర్ ఓపీ అండి. స్టేబుల్ కేసెస్ చూస్తాము. ఎమర్జెన్సీ ప్రస్తుతానికి లేదు. అది కూడా త్వరలోనే ట్రయల్ రన్ వేస్తాము. అయితే ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పొరపాటున ఎమర్జెన్సీకి ఏమైనా అయితే 3 అంబులెన్సులు రెడీగా పెట్టాము. సో పక్కనే చెస్ట్ హాస్పిటల్ ఉంది. తర్వాత ఇక్కడ ఎక్కడికైనా వేరే హాస్పిటల్కైనా షిఫ్ట్ చేయడానికి 3 అంబులెన్స్ రెడీగా పెట్టుకున్నాము. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఆ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి కూడా సంబంధించిన ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సనత్ నగర్ టీమ్స్ ఎట్లాంటి ఫెసిలిటీస్తో అందుబాటులోకి రాబోతుంది? ఎలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే అధునాతన సౌకర్యాలు కావచ్చు, ఎట్లాంటివి అందుబాటులో ఉండబోతుంది? దేనికి స్పెషాలిటీగా అందుబాటులో ఉండబోతుంది మనకి? ఇదేంటంటే 1000 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కార్డియాక్ సైన్సెస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే కార్డియాక్ డిసీజెస్ ప్లస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఈ అవయవ మార్పిడి, ప్రత్యేకించి లివరు, కిడ్నీ, గుండె అండ్ ఊపిరితిత్తులు. ప్రస్తుతం ఏంటంటే కార్డియాక్ మీద మేము ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఆ కార్డియాక్ డిసీజ్కి సంబంధించిన డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారు. ఆ సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్విప్మెంట్ కూడా హయ్యర్ అండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. రౌండ్ ద క్లాక్. ఎందుకంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కార్డియాక్ సంబంధించిన వైద్యం బయట ఖర్చుతో కూడుకున్నది, ప్లస్ పేద ప్రజలు అందుబాటులో లేదు. కాబట్టి ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన సెంటరే ఇది. మొత్తంగా అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సనత్ నగర్ టీమ్స్ అందుబాటులోకి వచ్చింది. ఉస్మానియా, నీలోఫర్ లాంటి ఆసుపత్రులకు బడ్డెను తగ్గించేందుకు నగర నలుమూలలో కూడా ఇలాంటి టీమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి రానున్నాయి. ఇటు సనత్ నగర్ కావచ్చు, అల్వాల్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులో రాబోతున్నాయి. మొదటి దాంట్లో భాగంగా సనత్ నగర్ టీమ్స్ జూన్ మొదటి వారంలో అందుబాటులోకి రానుంది. సో ప్రస్తుతానికి 22 డిపార్ట్మెంట్లతో ట్రయల్ రన్ అయితే ప్రారంభించడం జరిగింది. ప్రజలు దీన్ని యూజ్ చేసుకోవాలనేది వైద్యులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఎల్లేందర్ రెడ్డి, టీవీ9 హైదరాబాద్.